నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఇప్పుడు కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నారా లోకేష్ గారు ఇరువురు గూడా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళ మీద ఆగ్రహంతో ఉన్నట్టు ప్రస్తుతం తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో 48 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వడం అనేది గూడా జరిగిందంట. సో, దేనికి ఈ నోటీసులు? అసలు ఆ 48 మంది ఎవరు? ఎందుకు ఇదంతా జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఈరోజు దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, టీడీపీలో 48 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారు? అసలు ఆ 48 మంది చేసిన మిస్టేక్ ఏంటి? అంటే ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, ఉమ్, మరి వాళ్ళు వచ్చినటువంటి చెక్కులు పంపిణీ చేయకపోవటం, లేకపోతే పింఛన్ల పంపిణీ, ఉమ్, పింఛన్ల పంపిణీలో పాల్గొనకపోవడం. ముఖ్యమంత్రి స్వయంగా ఆయన 16 నెలలుగా ఆయనే పేదవాడి ఇంటికి వచ్చి పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. అవును. వీళ్ళకేంటి నామోషి? ఉమ్, అంటే వీళ్ళు ఎందుకని పింఛన్ల పంపిణీలో పాల్గొనడం లేదు? ఉమ్, అంటే ఏంటి ఎమ్మెల్యే అంటే ఏమన్నా సామంత రాజు అనుకుంటున్నారా? అధికారం వీళ్ళకి కూడా తలకెక్కిందా? ఇప్పుడు అధికారం తలకెక్కితే ఏం జరుగుద్దో కళ్ళ ముందే కనపడుతోంది. మీ పక్కనేనే మరి ప్యాలెస్ లోనే పరిమితమైన వ్యక్తుల పరిస్థితి ఏమైంది? జగన్మోహన్ ఉమ్, రెడ్డి మీ కళ్ళ ముందు ఒక ఉదాహరణ. అవును. అప్పుడు మరి గాల్లో తిరిగాడు అధికారం ఉన్నప్పుడు. హెలికాప్టర్లో వెళ్ళాడు, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు. అవును. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ఎక్కడ తిరిగాడు? ఇప్పుడు పొలంలో దిగాడా లేదా? దిగారు. అంటే గాల్లో మేడలు కట్టదు. ఏది? ఉమ్, నేల మీదే ఉండండి. నేల విడిచి సాము చేయొద్దన్నమాట. అదే. ఇప్పుడు మీరు నేల విడిచి సాము చేస్తే ఏం జరిగిందో మీ కళ్ళ ముందు వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు. ఇప్పుడు అవును. 11 మంది అయ్యారు. ఆ? అది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అవును. ముఖ్యమంత్రి నిన్న కూడా వెళ్ళారు కదా లండన్ పర్యటనకు వెళ్ళబోయే ముందు. ఆయన ఏంటి? ఆయన ఎక్కడో ఒక హార్మోనియం కళాకారుడి ఇంటికి వెళ్ళాడు. ఆ? అక్కడ అవును. కళాకారుడు పింఛన్ ఇచ్చాడు. అతనితో ఏది నాకేదో ఈ పాట ఇష్టం, ఈ పాట పాడు అనో అతనితో పాడించుకున్నాడు. ఉమ్, లేదు ఏదో ఒక దీనికి వెళ్ళాడు. ఏంటి ఎవరో దోశలేట హోటల్ లాంటిది. ఆ? అవును. ఆయన అడిగాడు, ఏమ్మా ఏం వేస్తున్నావు ఏంటి? మరి ఆయిల్ ఎక్కువ వేస్తున్నావా? ఉం? కొంచెం ఆయిల్ తగ్గించు, సాల్ట్ ఉమ్, తగ్గించు. కాదంటే వాళ్ళే వేయమంటున్నారు, కొంతమంది వేయమంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. నువ్వు కూడా కొంచెం వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోవాలి కదా అంటూ ఈయనే ఒక దోశ వేసినట్టున్నాడు. అవును సార్. అవును. ఆ? టీ పెట్టించడం. తనే దోసేసి వాళ్ళని తినమన్నట్టున్నాడు. అంటే అవును మరి సార్. మేడం భువనేశ్వరికి ఈయన ఏనాడు దోశలేసి పెట్టున్నాడు. ఆమెతో గడపటమే తక్కువ కదా సమయం. ఏదో మొన్న లండన్ అవార్డు కోసం వెళ్ళినట్టున్నాడు. ఆ? ఆ? అదే. భారీ. అంటే ఇప్పుడు ఒకటి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన ఎలా పేదలతో కనెక్ట్ అవుతున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. హ్మ్. 4.0 అసలు ఎంత వినూత్నంగా నడుపుతున్నాడు. అదే. ఇప్పటికి ఇది 4వ సారి ఆయన ముఖ్యమంత్రి కావడం. ఇప్పటికి అవును. ఆయన 9 సార్లు ఎమ్మెల్యే గెలిచాడమ్మా. ఆ? అవును సార్. ఓ, మీరు మళ్ళా ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? హ్మ్. ఇప్పుడు ఈ 48 మంది ఎమ్మెల్యేలు, లేకపోతే ఈ కొలుకుపూడి శ్రీనివాసరావు, ఈ కేసినేని శివనాథ్, హ్మ్. కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఆ? హ్మ్. అంటే మొన్న కూడా చాలా సీరియస్ అయ్యారు. ఏది? మీరు యువత, కొత్త వాళ్ళు బాగా పనిచేస్తారు అని మిమ్మల్ని ప్రోత్సహిద్దామని నేను టికెట్లు ఇవ్వటమే నేను చేసిన తప్ప. హ్మ్. ఆయన మొన్న ఆయన అనుకుంటున్నటువంటి మాటలు ఏది చంద్రబాబు? ఇప్పుడు ఒకటి, ఇవన్నీ మీరు గుణపాఠాలుగా తీసుకోవాలి. అదే. మీకు ఎంతైంది సమయం? కేవలం ఏడాదిన్నరే. ఆ! ఇంకా 3 ఏళ్ల సమయం ఉందన్నమాట. హ్మ్. ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ఉంది. అదే సార్. ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వండి ఆ చెక్కు చక్కగా. హ్మ్. ముఖ్యమంత్రి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆ లబ్ధిదారు ఇంటికి వెళ్ళి చెక్ ఇస్తే ఎంత సంతోషం. హ్మ్. ఇప్పుడు రెప్లికేట్ చేయాలి కదా, సీఎంని మీరు అక్కడ రెప్లికేట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు సామంత రాజులు కాదు, మీరు నంబర్ 1 కూలీలు. ముఖ్యమంత్రే చెప్తున్నాడు చంద్రబాబు నేనేంటి కూలీ నంబర్ 1 అంటున్నాడు.
ఆయన రాష్ట్రానికి కూలీ నెంబర్ 1 అయితే ఈ ఎమ్మెల్యే నియోజకవర్గానికి కూలీ నెంబర్ 1. నువ్వు సామంతరాజువి కాదనమాట. వాళ్ళ దయా దాక్షిణ్యాలతో ఓటేస్తే గెలిచారు మీరు. రేపొద్దునైనా అతను రాడు నీ దగ్గరికి, నువ్వే అతని ఇంటికి వెళ్ళి ఓటు అడుక్కోవా. అతను దానం చేస్తాడు, నీకు భిక్ష వేస్తాడు. ఓటు అనే భిక్ష అతను వేస్తాడు అనమాట. అంటే అతనే దేవుడు. ఎవరు? అందుకు కాదా ఎన్టీ రామారావు చెప్పింది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని. ఆ ఒక్క పదంలో ఎంత సందేశం ఉంది. అంటే దేవుణ్ణే ధిక్కరిస్తారా? ఏం జరుగుద్ది? దేవుణ్ణి ధిక్కరిస్తే ఏం జరుగుద్ది? ఇంట్లో కూర్చోవా. ఇప్పుడు ధిక్కరించిన జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? 151 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు? ఇప్పుడు CMRF అనేది యాక్చువల్ గా అది చంద్రబాబు పెట్టిన స్కీమ్. అదేంటి, ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సీఎం రిలీఫ్ ఫండ్ అని పెట్టి, ఇప్పుడు వైద్యం చేయించుకోలేని పేదలు ఉంటారు. ఇవాళ వైద్యం చాలా ఖరీదైపోయింది. క్యాన్సర్ వైద్యం అని కావచ్చు, లేకపోతే ఏదైనా చాలా పెద్ద డిసీజ్ ఏదొచ్చినా, ఆపరేషన్లు వచ్చినా 10 లక్షలు, 20 లక్షలు, 19 లక్షలు ఇలా ఖర్చు అయిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళేంటి, CMRF ని అప్రోచ్ అవుతారు. ఇంత జరిగిందంటే మాకు ఇంత వైద్యానికి అయ్యింది అని ఆ బిల్లులు అవన్నీ ప్రొడ్యూస్ చేస్తే ప్రభుత్వం ఏదో సహాయం చేస్తుంది. మొత్తం ఇవ్వలేదు, ఎంతో కొంత 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. ఆ చెక్కులు ఇవ్వడానికి వీళ్ళకి టైం లేదా? ఏం జరుగుద్ది? ఆ చెక్కు బౌన్స్ అయిపోవాలి, సకాలంలో దాఖలు చేయకపోతే. మళ్ళా ఆ చెక్కులు తీసుకెళ్ళాలి, మళ్ళా ఇంకో తేదీతో మార్చుకోవాలి, లేదు వదిలేయాలి. అంటే ఇప్పుడు పింఛన్ల పంపిణీ, ఏమి మీరు పింఛన్ల పంపిణీలో పాల్గొంటే మీకు వచ్చిన నామోషి ఏంటి? ఈ పని కన్నా ఎమ్మెల్యేకి ఎక్కువైన పనులు ఏమున్నాయి? 48 మందికి నోటీసులు ఇచ్చారంటే అదే చెప్తున్నాను. ఏంటి, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఒక 82 మంది ఉన్నారంట ఈ అసెంబ్లీలో. ఫస్ట్ టైం మంత్రులు ఒక 17 మంది ఉన్నారు. ఇంత గొప్ప అవకాశం మీకు ఎందుకు దక్కింది? ఎందుకు ఇచ్చారు? దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి, ఆయన ఏంటి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. అయ్యన్న పాత్రుడు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. అంటే మీరు దీంతో సరిపెట్టుకుంటారా? ఇంకా షేడ్ అవుట్ అవుతారా? డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఏది ఇవాళ ఇది ఒక లెసన్ అమ్మా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళని పిల్లల్ని ఏం చేయాలి? ఆకతాయి పిల్లల్ని ఏం చేస్తాడు పంతులు గారు? బెత్తం చూపిస్తారు. ఇప్పుడు ఇది అదేనా? ఏది ఇప్పుడు తెలుగుదేశం మాస్టర్ బెత్తం తీశాడా? మనకు అదే కనపడుతోంది. ఆ కొలిగిపూడి శ్రీనివాసరావు లేకపోతే కేశినేని శివనాథ్, ఆ గోల, పరస్పర ఆరోపణలు, పార్టీకి ఎంత చెడ్డ పేరమ్మా. అంటే కలిసి ప్రయాణించాల్సిన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటే మీరు కాదు నష్టపోయేది. జరిగే నష్టం కొలిగిపూడికి కాదు, కేశినేని శివనాథ్కి కాదు. జరిగే నష్టం ఎవరికి? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగిందంటే ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు అనుకో, ఏం జరుగుద్ది? మొత్తం ఈ పరిశ్రమలన్నీ పరారా. ఇప్పుడు ఈ పెట్టుబడులన్నీ మళ్ళీ వెనకపోతాయా? గూగుల్ డేటా సెంటర్, లేకపోతే TCS, ఇప్పుడు వస్తున్న ఈ మైక్రో కంప్యూటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, మైక్రోసాఫ్ట్, క్వాంటమ్ వ్యాలీ పాడు పెడుతున్నాయి కదా. అవసరం ఆ పరిస్థితి? మొన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నరకం చూశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నరకం చూశారు, కార్యకర్తలు నరకం చూశారు, ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు నరకం చూశారే. అతను మళ్ళా నేను వస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి అదేనమ్మా నమ్మకం. ఏంటి, జనం మీద నమ్మకం లేదు. జనం ఎటు ఓట్లేరని ఆయనకి తెలుసు. ఆయనకి నమ్మకం ఎవరి మీద? వీళ్ళ మీద. ఈ సన్నాసులే ఏదో ఒక తప్పుడు పనులు చేసి మళ్ళీ అధికారం నా చేతిలో పెడతారు, వీళ్ళకు చొక్కాలు చూపిస్తా. ఈసారి జగన్ సీఎం అయితే అంటూ తేలుస్తాడు. ఇది మామూలుగా ఉండదు అనమాట. అంటే తస్మాత్ జాగ్రత్త. ఇవాళ ఏది అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎన్ని హెచ్చరికలు చేశారమ్మా. మద్యం జోలికెళ్ళొద్దు, ఇసుకలో ఏలు పెట్టద్దు,
ఉమ్, అంటే మద్యం జోలికి వెళ్తే షాక్, ఉమ్. ఇసుకలో ఏలు పెడితే హై పవర్ షాక్, హై వోల్టేజ్ షాక్ ఉంటుంది అనమాట. మద్యం వ్యాపారం చేస్తే మానేసుకోండి అని నిన్న కూడా చెప్పారు. మొన్న కూడా ఏది చంద్రబాబు ఏమని, మతపరమైన విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అవును సార్. అవును. మొన్న ఆయన ఎవరు మడకసిర ఎంఎస్ రాజు ఏదో పొరపాటున ఏదో భగవద్గీత అనేదో అన్నట్టున్నాడు. అవును సార్. ఆయన ఏంటి అంబేద్కర్ ని పొగుడుదామని, రాజ్యాంగం యొక్క గొప్పదనం చెబుదామని, ఉమ్, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అందరూ అమలు చేద్దామనే ఉద్దేశంతో మాట్లాడాడు. అవును సార్. ఏమని, భగవద్గీత మనల్ని బాగు చేయదు, బైబిల్ మనల్ని బాగు చేయదు, ఖురాన్ మనల్ని బాగు చేయదు, అంబేద్కర్ రాజ్యాంగం ఒకటే బడుగుల బతుకుల్ని బాగు చేసేది అన్నాడు. అవును సార్. ఇదే కదా సెంటెన్స్ అతను వాడింది. అవును. పాపం ఒక రకంగా చూస్తే అతను వాడిన దాంట్లో ఏముంది అనుకోవచ్చు. కానీ ఏం చేశారు, ఆ బైబిల్ వదిలేశారు, ఖురాన్ పురాణాలు వదిలేశారు, చేశారు. భగవద్గీతను పట్టుకున్నారు. అవును. పట్టుకుని భగవద్గీత మన బతుకులను మార్చదన్నాడు ఎంఎస్ రాజు, ఇతను టీటీడీ బోర్డు మెంబరా అంటూ చిలవలు పలవలు చేసి పారేశారు. అవును. అంటే నోరు ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి, ఎంత ఓకే. అదుపులో పెట్టుకోవాలి. ఏది జిమ్మిక్స్ చేయకూడదు, అతి ఉమ్, పోకూడదు. ఉమ్, వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది గుణపాఠాలు. ఆ, ఉమ్, ఇది నిత్యం జనంలో ఉండాలా. ఇది ఒక అవకాశం. సిఎంఆర్ఎఫ్ ఏది ఉమ్, ఫండ్, ఆ చెక్కులు ఇవ్వటం అనేది వీళ్ళకి ఒక వేదిక. నువ్వు ఉమ్, వెళ్తే నీతో పాటు మీడియా వస్తుంది, ఒక ఫోటో ఉమ్, తీస్తారు, ఆ, బ్రహ్మాండంగా నీకు ప్రచారం. పలానా ఊరు ఉమ్. ఎమ్మెల్యే వచ్చాడు, అక్కడ ఆ గ్రామంలో ఇల్లు సందర్శించాడు, చెక్ ఇచ్చాడు అంటే అక్కడ ఏం జరుగుద్ది, వాళ్ళకి ఎంత సంతోషం, సంతృప్తి. నువ్వు అవును. ఆ రోడ్డు చూస్తావు, బాగాలేదనుకో మున్సిపాలిటీ వాళ్ళని పిలుస్తావు, అరుస్తావు. ఆ? ఉమ్, అక్కడ పారిశుద్ధ్యం చూస్తావు, శుభ్రం చేపిస్తారు. అంటే అతను రావటం వల్ల జరిగే మంచి అన్నమాట. ఇప్పుడు అదే కదా, ఓకే. ఇప్పుడు చంద్రబాబు ఇవాళ 16 మంది ఇళ్ళకి వెళ్ళాడు, 16 నెలల్లో 16 మంది పేదల్ని ఇవాళ మరి వాళ్ళు ఇల్లు కట్టించారు, వాళ్ళకు ఉపాధి కల్పించారు, షాపులు పెట్టించారు, ఆటో కొనిచ్చాడు, ఉద్యోగం లేదంటే పిల్లాడికి ఉద్యోగం వేయించాడు. అవును. అంటే ఇలా కదా సేవ చేయాల్సింది, ఇది కదా ప్రజాసేవ అనేది. అవును. తెలీదా? ఉమ్, తెలియదంటే అది వేరు. అవును. అహంకారమా? అహంభావం తలకెక్కితే ఉమ్, దించు ఏది దించుతారనమాట. అహం తలకెక్కితే దించేది కూడా జనమే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.